వెన్నెల భోజనం కాని ఒక్క మాటతో ఇంట్లో తుఫాను. కారణమేమిటో శ్రీ పాండ్రంకి సుబ్రహ్మణిగారు రచించిన ఉదయరాగ ఉద్వేగాలు పార్ట్ 20లో వినండి. గత ఎపిసోడ్స్ కోసం కామెంట్స్లో ఉన్న ప్లేలిస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. ఇక కథ ప్రారంభిద్దాం. సాయంత్రం తమకు కేటాయించిన గదిలో దినపత్రిక చూస్తూ కూర్చున్న మధుమురళీ వద్దకు వచ్చి శివగామి చిన్నగా దగ్గుతూ నిల్చుంది. సంగతేమిటన్నట్టు కళ్ళెత్తి చూశాడతను. మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడతను పేపర్ మడిచి ప్రక్కన పెడుతూ. రేపు చిత్తర పౌర్ణమి అంటే అన్నట్టు ఆమె ముఖంలోకి తేరి చూశాడు మురళి. ఇది మా ఊళ్ళో గొప్ప విశేషం. పూజా పునస్కారాలు జరుపుకున్న తర్వాత వెన్నెల భోజనాలు అంటే చందమామ ముందు వేడుకగా వరుసగా కూర్చొని భోజనాలు తింటారు. అతడు చిన్నగా నవ్వి పెద్దమ్మకు వదినకు ఓ మాట చెప్పి అలానే చేయమన్నాడు. ఇప్పుడు వెన్నెల భోజనాలు మనకోసం కాదు, గర్భిణీ స్త్రీలకు చిత్తిర పౌర్ణమి ప్రత్యేకం. మధులిక అక్కయ్యకు వెన్నెల భోజనం పెడదాం. ఆ మాట విన్నంతనే మురళి శివగామి ముఖంలోకి సూటిగా చూశాడు. నీకు మధులిక ఒక్కతే అక్కయ్యలా కనిపించవచ్చు, కాని నాకిద్దరు వదినలున్నారు. మరొక వదిన పేరు కమలవాణి. ఒకరికి చేసి మరొకరికి చేయకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? అదెలాగండి? ఎక్కడో లివిన్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్లందరూ ఇంటికోడళ్లెల్లా అవుతారు, వరసకు తోడికోడళ్లెల్లా అవుతారు? ఈసారి మురళీ ముఖాన రంగులు మారాయి. చూపులో సూటిదనం కనిపించింది. ఓసారి నోరు మాస్కుంటావా శివగామి? నీకు పూర్తిగా అవగాహన లేని విషయాలపైన కమెంట్ చేస్తున్నావు, సమస్య తెచ్చిపెట్టబోతున్నావు. రమణను ఇంట్లోకి తీసుకువచ్చి ఉండమని చెప్పావు. నీకు నువ్వు మంచి కార్యం చేసినట్లే ఫీలయ్యావు. కాని రమణ గురించి మీ అత్తామామలకు నచ్చచెప్పడానికి తలప్రాణం తోకకొచ్చింది. మంచి కార్యం చెయ్యాలన్న తాపత్రయంలో పడి మాధవి వయసుకొచ్చిన అమ్మాయన్నది మరిచిపోయావు. నో డౌట్ నువ్వు చేసినది మంచిపనే. ఆ కుర్రాడు స్పిన్నింగ్ మిల్లో ట్రైనీగా చేరి కుటుంబానికి ఆసరాగా నిలిచి ప్రయోజకుడయ్యాడు. కాని మంచి కార్యం చేసేటప్పుడు కీడు కలగకుండా చూసుకోవడం నీ కర్తవ్యం కాదా? ఇప్పుడు చూడు, మరొక తప్పు చేయబోతున్నావు. మా అన్నయ్యకు కమలవాణిగారికి మధ్య ఉన్నది కేవలం లివిన్ రిలేషన్షిప్ వంటిదన్నావు. తప్పు. ఆ మాటను వాఫస్ చేసుకో. నువ్వనుకుంటున్నట్టు వాళ్లది స్పైసీ రిలేషన్షిప్ కాదు, ఎమోషనల్ రిలేషన్షిప్. పెద్దల సమక్షాన అన్నయ్య ఆమె మెడన మంగళసూత్రం వేసుండకపోవచ్చు, 7 అడుగులు కలసి నడచి ఉండకపోవచ్చు. కాని హార్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏవంటే, కాలేజు రోజుల్లో ప్రేమించుకున్న రోజుల్లో అన్నయ్య ఆమె మెడన గర్భగుడిలో పుస్తెకట్టి ఇద్దరూ మాలలు మార్చుకున్నారు. లాంఛనప్రాయంగా, సంప్రదాయబద్ధంగా, పెద్దలకు చెప్పి శాస్త్రోక్తంగా వివాహం చేసుకోకముందు కమలవాణిగారు తీవ్ర అనారోగ్య స్థితికి లోనయ్యారు. ఏదో గ్రామానికి వైద్యశిబిరానికని వెళ్లి విషజ్వరంతో మంచానపడి ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. అసలామె మళ్లీ ప్రాణాలతో కనిపిస్తుందని అన్నయ్య కలలో కూడా అనుకోలేదు. చివరిగా చెప్తున్నాను విను. చిత్రపౌర్ణమినాడు మీ ఊరి సంప్రదాయం ప్రకారం వెన్నెల భోజనాలు పెట్టదలుచుకుంటే పెట్టు, కాని ఇద్దరికీ పెట్టు. ఎందుకంటే ఇద్దరూ గర్భంతో ఉన్నవారే. వీలు కాకపోతే ఎవరికీ పెట్టకు అని అక్కడ్నుంచి లేవబోయే అంతలో ఇంద్రకిరణ్ దూసుకొచ్చాడు. ఏరా చిన్నన్నయ్యా, ఎందుకు చిన్నవదినతో తెగ హీట్లో మాట్లాడుతున్నట్టున్నావు? అదేమీ లేదురా కిరణ్, కమలవాణిగారిని చూడాలంటున్నది మీ చిన్నవదిన. వాళ్ళింటి విలాసం ఇవ్వు. విలాసం ఇవ్వడం ఎందుకు? నేను స్వయంగా చిన్నుదినను వాళ్ళింటికి తీసుకెళ్లను. గుడ్. దీపాలు పెట్టే వేళకు ముందు మీ చిన్నుదినను అక్కడకు తీసుకెళ్ళు. అప్పుడామె ఇంద్రకిరణ్ణి కదలనీయకుండా ఆపింది. ఆపుతూ స్వగతంలా అంది. అవ్వా, పెద్దత్తయ్య కోపగించుకోరు కదూ నేనక్కడికి వెళ్తే? మధుమురళి అందుకున్నాడు. ఖాతరి చేయకు, నువ్వు చేయబోతున్నది మంచి కార్యం. విషయం తెలుసుకొని మన్ను తిన్న పాముల్లా ఊరకుంటారు. పనిగట్టుకుని అడిగితే ముఖంలో ముఖం పెట్టి నిలదీస్తే అదంతా మా కాంచీపురం తమిళ సాంప్రదాయమని, గర్భిణీ స్త్రీలను గౌరవించడం తప్పనిసరి అని చెప్పి తప్పించుకో. మరునాడు ఉదయం నుంచి ఇంట్లో హడావిడి ఆరంభమైంది. వంటగది నలభీముడి పాకశాలలా తయారైంది. శివగామికి పెద్దత్తయ్య, ఆడపుడుచు మాధవి సహాయకుల్లా మారారు. పొంగారి రకరకాల రంగులతో, రకరకాల సువాసనలతో వంటగదితో పాటు హాలు సహితం ఘుమఘుమలాడసాగింది. అదంతా దూరంనుంచి గమనిస్తూ తచ్చాడుతున్న మురళి మనసు ఓరన నవ్వుకున్నాడు. అక్కడి వాళ్లకు ఇంకా తెలియనట్లుంది, చిత్తిర పౌర్ణమి వెన్నెల భోజనం ఒకరికోసం మాత్రమే కాదని, ఇద్దరు స్త్రీమూర్తులకని, ఇద్దరూ ఒకరికొకరు పడని సవతులని. శివగామి సూచన ప్రకారం సరిగ్గా 5:30 ప్రాంతాన ఇంటి ముందు కారాగింది. ఈసారి శివగామి వంతైంది విస్తుపోవడం. కారులోనుంచి కమలవాణి మాత్రమే దిగలేదు, ఆమెతో పాటు ఆమె అమ్మానాన్నలు దిగారు.
హాలులో కూర్చుని సరదాగా కబుర్లాడుకుంటున్న ఇంటిల్లిపాది ఆశ్చర్యచకితులై లేచారు, నర్సమ్మ తప్ప. మొదట ఇంద్రకిరణ్ ఎదురు వెళ్లి వచ్చినవాళ్లకు అభివాదాలు చెప్పి పలకరించాడు. రండి మేడం, సరైన సమయానికి సరైన మంగళకరమైన చీర కట్టుకుని వచ్చారు. యూ రియల్లీ లుక్ అమేజింగ్. నా చీర రంగు గురించి నీకెందుగ్గాని ఈరోజైనా నన్ను వరుస కలిపి పిలవవా? నన్నలా పిలవకని మీ అన్నయ్య ఆంక్షలు విధించాడా? ఇంద్రకిరణ్ నవ్వుతూ దగ్గరకెళ్ళి ఆమె చేతినుండి పార్సల్స్ అందుకొని, అబ్బే, అటువంటిదేమీ లేదు మేడం, సర్దుకోడానికి టైం పడుతుంది కదా మేడం. లేదు, నువ్వు నన్ను వరుస కలిపి పిలిస్తేనే నేను లోపలికి వచ్చేది. అలాగే వదినమ్మగారు, ఇప్పుడు ఇంట్లో మందస్మిత వదనంతో కాలుపెట్టి మా ఇంటిని, మనింటిని పావనం చేయండి. ఆ మాటతో మెరిసిన కళ్లతో ఇంద్రకిరణ్ 2 చెంపలూ నిమిరి సరాసరి హాల్లోకి వచ్చి తిన్నగా వెళ్లి ఉమాదేవి కాళ్లకు, పుష్పవల్లి కాళ్లకు నమస్కరించి పిదప నర్సమ్మ వద్దకు వెళ్లి నమస్కరించడానికి వంగబోయింది. కాని ఆమె చటుక్కున కాళ్లు వెనక్కి తీసుకొని సరసరా లేని శక్తిని పుంజుకొని ఊపిరి బిగబట్టి మేరమెట్లు ఎక్కి వెళ్ళిపోయింది. ఖిన్నురాలైన కమలవాణికి ఏమి చేయాలో తోచలేదు. ఇబ్బందికరంగా ముఖం పెట్టి ఎడంగా నిల్చున్న అమ్మానాన్నల వైపు చూస్తూ, దూరంగా నిల్చున్న సత్యానందం వైపు చేతులు జోడించి అందరికి మధ్యలో నిలుచున్న మధులిక ముఖంలో అభావంగా చూస్తూ ఉండిపోయింది. అప్పుడు మాధవిని తనతో రమ్మని సైగ చేస్తూ శివగామి 2 గర్భవతుల చేతుల్ని అందుపుచ్చుకొని బాల్కనీవేపు నడిపించుకుంటూ తీసుకెళ్ళింది. ఆమె సమయస్ఫూర్తికి సోమశేఖరం ఆశ్చర్యపోయాడు. ఈ వెన్నెల భోజనాల ఏర్పాట్లన్నీ తమిళ మరదల్లి వ్యవహారమన్నమాట అని మనసున తలపోస్తూ నిదానంగా వెళ్లి కమలవాణి అమ్మానాన్నలిద్దరినీ తీసుకువచ్చి తండ్రికి పరిచయం చేశాడు. ముగ్గురూ ఒకరినొకరు పలకరింపుగా నవ్వులు చింది నమస్కరించుకున్నారేగాని మాటా పలుకూ లేకుండా వెళ్లి సోఫాలో కూర్చున్నారు. త్యాగరాజు తానుగా వచ్చి తనను తాను పరిచయం చేసుకుని వాళ్లకి సమీపంగా వచ్చి కూర్చున్నాడు. అప్పుడప్పుడు మౌనం సముద్రతలంపైన ఒలికిపోయి పరుచుకున్న చములు తెట్టలా ఎంత గాఢంగా, ఎంత నలుపునలుపుగా ఉంటుంది. బాల్కనీలో వెన్నెలకాంతిలో మధులిక, కమలవాణి ఒకే వరసలో కూర్చున్నా ఇద్దరూ ఒకరిముఖం మరొకరు చూసుకుంటూ ఎడంగానే ఉండిపోయారు. శివగామి, మాధవి ఇద్దరూ కలిసి కొసరి వడ్డించారు, కాదు తినిపించారు. కొందరి విషయంలో బంధుత్వాలు నీటిమీద గీతల్లా అంత తేలికగా చెరిగిపోవని నిరూపించారు. వెన్నెల భోజనాలు అలా ఊసులు కబుర్లు మధ్య పూర్తయిన తర్వాత మాధవి శివగామిని, మధులికను, కమలవాణిని దగ్గరగా కూర్చోబెట్టి తన మొబైల్ ద్వారా సెల్ఫీ తీసి ముగ్గురు చెంపలకు ముద్దు పెడుతూ థాంక్స్ అంది. శివగామి చిలిపిగా నవ్వుతూ థాంక్స్ ఎందుకు మహారాణి అని అడిగింది. మాధవి ఆత్మానందంతో స్పందించింది గలగలా నవ్వుతూ, మళ్ళీ ముగ్గురు వదినల్ని ఇలా ఒకేచోట వెన్నెలకాంతిలో ఎప్పుడు చూస్తానో కదా. ఆ మాటతో కరిగిపోయిన కమలవాణి చెమ్మగిల్లిన కళ్లతో మాధవిని అక్కున చేర్చుకుని బుగ్గన ముద్దు పెట్టుకుంటూ శివగామివేపు తిరిగి అంది, యు ఆర్ లక్కీ శివగామి. ఆ మాటను స్వీకరిస్తూ శివగామి తలూపింది. బాల్కనీలో చంద్రుడి వెలుగులో భోజనాలై హిమద్రావకం తీసుకోవడం పూర్తయిన తర్వాత అందరూ హాలులోకి వచ్చారు. హాలు మధ్య కుర్చీ వేసుకుని కూర్చున్న నర్సమ్మ చేతిలో చీరలున్నాయి. ఉమాదేవి మొదటి శివగామిని అత్తగారి వద్దకు పంపించింది. తలవంచి నమస్కరిస్తున్న శివగాముని ఆశీర్వదించి ఆమెకొక చీరను అందించింది ఇంటి పెద్దావిడ. ఆ తర్వాత మధులిక మందహాసంతో వచ్చి నేలపైన వంగి నమస్కరించి నర్సమ్మ ఇచ్చిన చీరను లేచి అందుకుని తలవంచి నిల్చుంది. నర్సమ్మ మధులికను ఆశీర్వదించి పంపించింది. ఉమాదేవి చేత ఇద్దరికీ బొట్టు పెట్టించింది. ఇక ఆఖరుగా కమలవాణి వంతు. శివగామి కనుసన్నలతో ఇచ్చిన సైగా అందుకుని కమలవాణి పెద్దావిడ వేపు నడిచింది. ఆ ఉద్విగ్న క్షణం కోసం అందరూ ఊపిరి బిగబట్టి నిల్చుని చూడసాగారు. కాని ఎవరూ ఎదురుచూడని విధంగా నర్సమ్మ ఏ మూడ్లో ఉందో మరి కమలవాణికి చీరనిచ్చి నెత్తిపైన చేతులుంచి ఆశీర్వదించింది. ఈ ఆశీర్వాదం నీకూ నీ బిడ్డకు ధర్మార్థ కామ మోక్ష సంపూర్ణ ఫలసిద్ధిరస్తూ. కమలవాణి అమ్మానాన్నలిద్దరూ తేలిగ్గా ఊపిరి పీల్చి వదిలారు. కాని ఆ స్వాంతన ఎక్కువసేపు నిలవలేదు. చీర అందుకుని అమ్మానాన్నలవేపు నడిచివెళుతున్న కమలవాణిని ఆగమంది నర్సమ్మ. సోమశేఖరం ఊపిరి బిగబట్టాడు. ముసల్ది ఎటువంటి అణుశక్తిపూర్వక మిస్సైల్ వేస్తుందోనని. ఆ ఇంటి ప్రాంగణంలో ఆవిడ విసిరే మిస్సైల్కి తిరుగుండదని అతడికి తెలుసు. ఆమె చూపే మొదటి చూపు, ఆమె మాటే చివరి మాట. పిలిచారా అవ్వా అని తిరిగి చూసి దగ్గరకు వచ్చింది తెల్లబోతూ. ఇచ్చిన చీరను తిరిగి లాక్కుంటుందేమో. నువ్వు కడుపుతో ఉన్నావు, ఇక్కడకు మొదటిసారి వచ్చావు, మీ అమ్మానాన్నలతో కలిసి వచ్చావు. నిన్ను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు.
కాని చెప్పవలసింది చెప్పే తీరాలిగా. బాగా విను. నీ కడుపున ఉన్న బిడ్డ మీ ఇంటి బిడ్డ కాదు, మా ఇంటి బిడ్డ, మా ఇంటి వంశాంకురం. కాన్పైన తరువాత బిడ్డను తిన్నగా వచ్చి మాకప్పగించు. ఆడో మగో బిడ్డ మా ఇంట్లోనే పెరుగుతుంది. ఇంకా ఉంది. ఉదయరాగ ఉద్వేగాలు పార్ట్ 21 త్వరలో మీ ముందుకు వస్తుంది. ఎపిసోడ్ విన్నందుకు ధన్యవాదాలు.